ఇప్పుడు మనం రసమలై రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగిద్దాం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి, ఇలా 1/2 నిమ్మకాయ దబ్బని జ్యూస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు లెమన్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా వెనిగర్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా తిప్పుతూ ఉంటే ఒక 1-2 మినిట్స్లో పాలు మొత్తం విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా విరిగిపోయాయో. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చి, ఇప్పుడు పాలు మొత్తం విరిగాయి కదండి, ఇది కొంచెం ఇలా గిన్నెను పెట్టుకొని స్ట్రెయినర్ని యూస్ చేసుకొని ఈ పాలు మొత్తం ఇందులోకి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఇది మొత్తం ఫిల్టర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ మొత్తం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా అనాలి. ఎందుకంటే ఇందులో లెమన్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్ పోవడానికి ఇది కూడా చల్లబడుతుంది. అందుకని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇది మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఇలా చేసిన దాన్ని ఒక కాటన్ క్లాత్లోకి ఇలా వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేయాలి. కాటన్ క్లాత్లోకే తీసుకోవాలండి. ఇలా గట్టిగా చేయటం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లో పెడతాం. ఇప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేసిన దాన్ని ఇలా పెట్టి దీనిపైన వెయిట్ పెడితే ఇంకా కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కానీ అది పోతుందండి. అందుకని వెయిట్ ఇలా ఒక 10 మినిట్స్ ఇలానే వెయిట్ పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఈ 1/2 లీటర్ మిల్క్ బాగా చిక్కబడేంత వరకు మరగనివ్వాలండి. అది బాగా మరిగేలోపు వేరే గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు షుగర్ వేసుకొని దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా కరగనిద్దాం. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉంచుతాం. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు ఇప్పుడు మనం ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని తీసి చూద్దాం. ఇది బాగా గట్టిగా వచ్చిందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని బాగా ఇప్పుడు ఇలా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకుందాం. ఇలా చేసుకున్న దాన్ని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా పన్నీర్ బాల్స్ అన్నిటినీ ఫస్ట్ బాల్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ మిల్క్తో చేస్తే నాకు 7 బాల్స్ వచ్చాయి. సో వీటిని షుగర్ సిరప్లో వీటిని ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ బాల్స్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు ఈ పన్నీర్ బాల్స్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడకనిద్దాం. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి కదండి, ఇందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం.
సాఫ్రాన్ని కొంచెం కలర్ కోసం వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం. మంచి స్మెల్ కోసం చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. అన్నాక కొంచెం మొత్తాన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని చూద్దాం. షుగర్ బాగా మెల్ట్ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. ఒకసారి షుగర్ సిరప్ని చూద్దాం. ఈ పన్నీరు కొంచెం ఉబ్బాయి, వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని వీటిని కొంచెం ప్రెస్ చేయాలి, ఈ జ్యూస్ అంతా కూడా వచ్చేసేలాగా. ఇప్పుడు ఈ పాలు చల్లారిపోయాయండి. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఈ విధంగా అన్నిటిని వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే రసమలై రెడీ అయిపోతుంది.